హేమన్ అనే వ్యక్తి అత్యంత కిరాతకుడు, కీచకుడు, నీచుడు, నికృష్టుడు, దుర్మార్గుడు. ఒక మనిషికి ఏవేవైతే అలవాట్లు లేకుండా ఉండాలనో ఆ వ్యక్తికి అన్ని ఉన్నాయి. మీరు క్రాంతి గారి కంటే నేను ఎక్కువ క్రిటిసైజ్ చేస్తున్నారు, కండమ్నేషన్ చేస్తున్నారు. నేను పొద్దున్నే ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యేటప్పుడు చెప్పలే ఆయన ఎవరు అయితే అటువంటి వ్యక్తి స్వభావం కలిగిన వ్యక్తి ఆయన. ఇప్పుడు ఏదో కొత్తగా పాస్టర్ రూపంలో ఆయన పాస్టర్ కాదు, ఆయన పెద్ద ఫ్రాడ్ స్టార్. ఏదో కోట్ వేసుకొని వస్తాడు, నేను పాస్టర్ అని 4 ఒకటి చెప్తున్నాను సార్. కరెక్టేనా? ఇప్పుడు ఒకటి చెప్తున్నానండి, వాళ్ళు ఎవరో చెప్పడం ఏంటండి, పబ్లిక్గా నేనేంటో వీడియో చేసి పెట్టానండి, నేనేంటో ఇప్పుడు అడిగినా చెప్తానండి. మిమ్మల్ని మీరు హైప్ చేసుకోవడం. నాకంటే దౌర్భాగ్యుడు, దుర్మార్గుడు, త్రాగుబోతోడు, పాపాత్ముడు ఎవరో ఉండరో. చచ్చిపోతే నరకంలో ఫస్ట్ ప్లేస్ నాదే. కానీ అలాంటి పాపాత్ముడిని మార్చి ఆయన దగ్గర సేవకుడిగా నిలబెట్టుకున్న నా దేవుడు గొప్పోడు అంటున్నాను. నేను మంచోడు ఏ రోజు చెప్పను సార్, చచ్చిపోయే వరకు నేను చెడ్డోన్నే. అలాంటి చెడ్డోన్ని ప్రేమించిన గొప్ప దేవుడు అండి. అంటే పాపాత్ములు మారితే బైబిల్లో ఏ రకమైన స్థానం ఉంటుంది భవిష్యత్తులో? దేవుడు ఆనందిస్తాడు సార్. పాపం నుంచి మీ కల్లోకి వస్తాడు. పాపం నుండి ఒక వ్యక్తి కానీ రక్షించబడతానండి, ఆ వ్యక్తిని కన్నా తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారో నాకు తెలియదు కానండి, దేవుడు మాత్రం పరలోకంలో దేవదూతలు హర్షిస్తాయి ఉందండి. బతికున్న తల్లిదండ్రులని పక్కన పెట్టి పరలోకంలో దేవుని ప్రయారిటిస్తారు ఏందన్న మీరు? ఎందుకంటే బతుకున్న తల్లిదండ్రులు కొంతకాలం ఉండిన తర్వాత కొంతకాలం వెళ్ళిపోతారండి. దేవుడు అనంతుడు అండి, నిరంతరం ఉండిపోయే దేవుడు అండి. అన్న మీరు అర్జెంటుగా ఇంటర్వ్యూ బంద్ చేద్దాం అన్న. మీరు బంద్ చేసినా పర్లేదు సార్, నేను ఫ్రాంక్ గానే మాట్లాడతానండి. కన్న తల్లిదండ్రుల్ని ప్రయారిటీ ఇవ్వకుండా దేవునికి ప్రయారిటీ అంటారు. ప్రియారిటీ తల్లిదండ్రులకి ఉన్నారు కదా. నేను చెప్తున్నాను సార్, నేను మీరు రమ్మని వెంటనే నేను యాక్సెప్ట్ చేశానో తెలుసండి, మీరు చాలా కూల్గా మంచి హెల్దీ కన్వర్జేషన్ ఉంటుంది. లేదంటే నేను అంత బేగా యాక్సెప్ట్ చేసేవాను కదా. నేను రావడానికి కారణం మీరు. నేను అంత బిజీ షెడ్యూల్లో కూడా. సరే, అది వేరే విషయం. మీ నోరు నుంచి మీరు ఏమన్నారంటే తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారో నాకు తెలియదు, కానీ పరలోకంలో దేవుడు మాత్రం దేవుడి కోసం డైవర్ట్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిర్రు సార్ మీరు ప్రారంభించింది అది కాదండి, మీరు ప్రారంభించింది అది కాదు. ఒక వ్యక్తి మారితే మనుషులు తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారో అంతకు మించిన సంతోషం పరలోకంలో ఉంటుంది అంటున్నాను నేను. అంటే ఇప్పుడు బతుకున్నప్పుడు సంతోషిస్తే ఏం లేదు, కానీ చచ్చిపోయిన తర్వాత ఎప్పుడో సంతోషిస్తారు. దాని గురించి మాట్లాడతారు. తల్లిదండ్రుల్ని సంతోషింపజేసే బాధ్యత మనదే సార్. తల్లిదండ్రులు సన్మానించు అన్న దేవుడండి, తల్లిదండ్రులు గణపరచు అన్న దేవుడండి, తల్లిదండ్రుల యొక్క యోగక్షేమాలు చూసుకోవాల్సిన బాధ్యత బిడ్డలకు ఉందని చెప్పిన దేవుడండి. ఆయన చనిపోతున్న సమయంలో కూడా తన సహోదరుడికి, అమ్మా బాబు ఇదిగో నీ తల్లి ఇక్కడి నుంచి అని చెప్పి ఒక తల్లి బాధ్యత కుమారుడికి, కుమారుడి బాధ్యత తల్లికి అప్పచెప్పి వెళ్ళాడండి. మీ అమ్మ అంటే మీకు ఇష్టమేనా? ఏమండి, ఎవరమ్మ అంటే ఎవరికి ఇష్టం ఉండదు సార్. నాన్నగారు ఎట్లుంటారు మీతో? అందరూ బాగుంటారు. ఇద్దరు తల్లిదండ్రులు ఇప్పుడు మీకు ఫోన్ చేసి వద్దు మనకి ఇవన్నీ బాప్తిజం, ఈ క్రిస్టియానిటీ ఇవన్నీ వద్దు అనరండి? వినండి, అనరు సార్. అంటారు. మీ రియాక్షన్ ఎట్లుంటుంది? మీరు వాళ్ళకు విలువ ఇస్తారా ఇయ్యరా? నా తల్లిదండ్రులు బాప్తిజాలు ఎవరికి ఇవ్వద్దు, క్రీస్తుని వదిలే అని అనరండి. అలా ఎందుకంటారండి? ఒకవేళ నా తల్లిదండ్రులే ఎందుకు వచ్చిన దేవుడురా, దేవుని వదిలిపెట్టారా అని అంటే నా తల్లిదండ్రులనన్నా వదిలేస్తాను, కానీ నా దేవుని వదలను. ఏమనాలి? నేను ఎక్కడన్నా అలాగే మాట్లాడతాను సార్. సార్ నన్ను రక్షించిన నన్ను రక్షించింది ఆ కోట్ ఎందుకు, ఆ బైబిల్ ఎందుకు, ఆ పాస్టర్ అనే తోక ఎందుకు? మనం మారేద్దాం, మారిపోదాం. ఒకటి అడుగుతాను సార్, మారిపోదాం అన్నాడు సార్. నేను ఒకటి అడుగుతాను, మీరు ఫ్రాంక్ గా క్లియర్ గా చెప్పండి. క్లియర్ గా చెప్పండి. ఏంటి చావు బ్రతుకుల మధ్యన ఉన్నారండి. అవును, చచ్చిపోయేలా ఉన్నారు, రోడ్డు మీద పడిపోయారు, రక్తస్రావం అయిపోయింది, భయంకరంగా బ్లీడింగ్ అవుతా ఉంది. అందరూ అటు ఇటు పోయే వాళ్ళు అందరూ చూస్తున్నారు, కానీ ఎవడో పట్టించుకోలేదు. ఒక్కడ మాత్రం పట్టించుకుని రిస్క్ అయినా పర్లేదని చెప్పి హాస్పిటల్ తీసుకుని వెళ్ళి అడ్మిట్ చేసి సంతకం పెట్టి బ్లడ్ ఇచ్చి ఆ వ్యక్తి మిమ్మల్ని బ్రతికించాడండి. వెళ్ళిపోయాడు, మీ దారిని మీరు వెళ్ళిపోయారు, ఫ్రెండ్స్ అయ్యారు. మీ తల్లిదండ్రులకి ఆ వ్యక్తి అంటే నచ్చలేదు. ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడడం మానేయాలి అంటే మీరు మానేస్తారా? మానితే మీకు మానేస్తే మానవత్వం లేదని అర్థం అండి. అవును, నేను నాకు మానవత్వం లేదు, నేను స్వార్థపరుని. ఎందుకంటే తల్లిదండ్రులకు ఆయన వాళ్ళ కడుపులో పుట్టిన బిడ్డగా వాళ్ళకే రెస్పెక్ట్. నేను మానేస్తాను, నేను స్వార్థపరుణ్ణి అని మీరు అంటున్నారంటే మీలో మంచి లేదనే కదా. అవును, మీకు గ్రాటిట్యూడ్ లేదనే కదా, మీకు కృతజ్ఞత లేదనే కదా. వినండి, నన్ను కన్నా నా తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వడం, మీ ప్రాణాన్ని రక్షించిన వ్యక్తిని మీరు మర్చిపోతే మీకు గ్రాటిట్యూడ్ లేదండి. రక్షించిరని అంటారు, అసలు ప్రాణం ఇచ్చిన మీకు కృతజ్ఞత లేదండి. వినండి సార్, ప్రాణం ఇచ్చిన వాళ్ళే, కానీ చచ్చే సమయంలో చావు బతుకులో కాపాడిన వ్యక్తిని మర్చిపోతారు. ఏదో ఒక రోజు అయితే చచ్చిపోతారు సార్, మళ్ళీ పుట్టలేను కదా సార్. ఇప్పుడు తల్లిదండ్రులకు జన్మించారు. నేను మీ అంత మంచోని కాదు, నేను మందావుతా, నేను అన్ని చేస్తా. మీరంటే ఇప్పుడు పరిశుద్ధంగా ఉన్నారు సార్. నేను స్వార్థ సార్, నేను మందు తాగే వాళ్ళు చెడ్డోళ్ళు అంటలేదు సార్. మానేస్తే చాలా తెలివిగా సమానం చెప్తాను. నేను ఏమంటున్నా అంటే
తల్లిదండ్రుల్ని దాటవేయాలని ఏ గ్రంథంలో ఉంది? ఏ దేవుడు మీకు బ్రదర్ ఒకటి వాళ్ళ ఆలోచనని దాటేయాలని ఎవరు సార్ నేను స్వార్థపరుణ్ణి అన్నప్పుడే మీలో మానవత్వం కోల్పోయినటువంటి అసలు నాకు మానవత్వమే లేదండి. మరి మనుషులు మీరు ఎలా అవుతారు? మానవత్వమే లేదన్నప్పుడు మీలో మంచి ఎలా ఉంటుంది? మానవత్వం లేకపోతే మనిషి ఎందుకు గారు? మానవత్వం కోల్పోతే మనిషిని మనిషి అనరండి, మృగం అంటారండి. మానవత్వం ఎవరికి ఉంది ఇప్పుడున్న సమాజంలో? అట్లా అందరికీ ఉండదు. ట్రాఫిక్ ల దగ్గర ఎవరు అడుక్కో తినే వాళ్ళు ఉండరండి. అందరికీ ఉండదు సార్. ఇప్పుడు తల్లి గారు తండ్రి గారికి మనం జన్మించినా చచ్చిపోతామండి, కానీ చనిపోయిన తర్వాత కూడా నిత్య జీవం ఇచ్చేవాడు దేవుడు. అదే ఉదాహరణ మాల్దాం. రోడ్డు మీద మీరు ఏదో నడుచుకుంటూ పోతున్నారు, కోటు తీసి ఆ బట్టలు తీసి ఆ పాయింట్ తీసి నాకు ఒక్క నిమిషం అన్న, నాకు ఆ కోటు నచ్చింది, షర్టు పాయింట్ నచ్చింది, 3 పేసి నువ్వు ఉత్తనే వెళ్ళిపోతారు. ఆ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా నన్ను అవమానించాలని నేను చెప్పేదానండి. చెప్పండి. ఉద్దేశపూర్వకంగా నన్ను అవమానించాలని, నన్ను ఎవరు వస్త్రహీనుడిని చెయ్యాలని కావాలని అడిగాడు అనుకోండి, ఇవ్వనండి. కానీ ఒకవేళ నిజంగానే బట్ట లేకపోతే, నిజంగానే చలికి అతలకుతలం అయిపోతుంటే అడగకుండా ఇస్తానండి. ఎందుకో చెప్తున్నా చూడండి. నేను 9th క్లాసులో ప్రగతి అనేటువంటి స్కూల్లో చదువుతున్నప్పుడు నేను ప్రైవేట్ బస్ ఏదో మిస్ అయ్యానండి. ఆర్టీసీ బస్సులో వెళ్తున్నాను. ఆర్టీసీ బస్సులో వెళ్తున్నప్పుడు నా ఎదురు సీట్లో కూర్చున్నటువంటి, అది ఏ స్కూల్ అమ్మాయి తెలియదు, వైట్ డ్రెస్ వేసుకున్నారు. ఆ అమ్మాయి ఆ టైంలో అయ్యింది, బ్లడ్ అంటుకుపోయిందండి. మీరు నమ్మంటే నమ్మకపోండి, 9th క్లాస్లో షర్ట్ ఇప్పేసిన వ్యక్తినండి నేను. 9th క్లాస్లో షర్ట్ ఇప్పేసిన వ్యక్తిని. ప్రభాస్ సినిమాలు బాగా చూస్తాను. కాదు సార్, మీరు మంచి గురించి మాట్లాడకండి సార్. చెప్పండి సార్. మా పెంపకం అలా పెంచారు సార్. మరి మీ పెంపకం అలా పెంచితే మీరు ఇష్టానుసారంగా మంది ఆగడం, అమ్మాయిలకు లైన్ వేయడం, పడిపోయింది సార్. నేను తల్లిదండ్రులు ఒక టైం వరకు గురించి మాట్లాడారు సార్. ఒక మనిషి ఎప్పుడు పాడైపోతాడో తెలుసా సార్? తల్లిదండ్రుల యొక్క చేతుల్లో ఉన్నంతకాలం, వాళ్ళ సంరక్షణలో ఉన్నంతకాలం బాగానే ఉంటారు సార్. తల్లిదండ్రుల చేతులు ఎప్పుడైతే పికలించుకొని మీరేటి నా మీద ఆధిపత్యం చేయడం, నాకు స్వేచ్ఛ లేదా, నాకు నచ్చినట్టుగా నేను బతకూడదని బయటికి వెళ్ళినప్పుడే పాడవుతారండి. అప్పుడే పాడవుతారు. అంటే మీరు మీ అమ్మనాన్నకి గౌరవం ఇవ్వరని అర్థం. గౌరవం కాదు సార్, మా తల్లిదండ్రుల మాటకు గౌరవం ఇవ్వలేదండి. మా తల్లిదండ్రులు అంటే ఇష్టమే సార్, మాటను గౌరవించలేకపోయాను సార్, పాడైపోయానండి. మళ్ళీ అదే తల్లిదండ్రులు ఏడుస్తుంటే తట్టుకోలేకపోయానండి. నేను చచ్చిపోయే లోపు నువ్వు మారితే చూడాలని ఉందరా అంది మా అమ్మ. ఆ మాట నన్ను మారాలని అనిపించిందండి. మారలేకపోయింది సార్. అప్పుడు దేవుణ్ణి అడిగాను, మారాలని ఉంది, మార్చడం నీకు ఇష్టమైతే మార్చు, లేదంటే ఇలాంటి పాపాత్ముడు బ్రతకడం వ్యర్థం అని తీసేసుకోమని అడిగానండి. దేవుని అడిగిరా? దేవుడికి నాతో ఉపయోగం ఏముందేమో అండి, మార్చాడండి వాడు. దేవుని అడిగిరా మార్చమని? ఏది అడిగినా దేవుని అడుగుతాను సార్. మాట్లాడతారా రోజు? అంటే మాట్లాడేవాడే దేవుడు అండి. అంటే ఎట్లా ఫోనా? మళ్ళీ చెప్తాను, మాట్లాడేవాడే దేవుడు, మాట్లాడని వాడు దేవుడు కాదు. అయ్యో రామ, అట్లాగా సార్. మీరు దేవునితో మాట్లాడతారా అంటున్నా. దేవుడితో ఎందుకు మాట్లాడను సార్? మాట్లాడకపోతే ఫోన్ ఎట్లా ఏమన్నా? దేవుడు మనిషి అనుకోండి, ఫోన్ లో మాట్లాడతాను. మీతో ఏ రూపంలో మాట్లాడతారు? దేవుడు ఆత్మ స్వరూపే అండి. ఓకే. బాప్తిసం పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అనేటువంటి వరం ఒక వ్యక్తి పొందుకుంటాడండి. ఆత్మ మూలంగానే వాక్యం అర్థమవుతుంది, వాక్యం వివరించగలం. మీరు దేవునితో మాట్లాడితే దేవుడు అనేవాడు నిజమని నిరూపించడానికి ఒక మాట చెప్తున్నాను సార్. నేను బైబిల్ ట్రైనింగ్ అయ్యానని మీరు అనుకుంటున్నారా? నేను బైబిల్ ట్రైనింగ్ అవ్వలేదు సార్. జీవితంలో ఎప్పుడు బైబిల్ వెంబడించలేదండి, ఏ పాస్టర్నే తిరగలేదండి, ఒక రోగ్యేనండి. కానీ అలాంటి వ్యక్తి ఇంత స్పష్టంగా వాక్యాన్ని ఇంతగా వివరించగలుగుతున్నానంటే దేవుని యొక్క సహాయం ఉంటేనే తప్ప జరగదండి. దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి నేను ఈ రోజు మీతో మాట్లాడగలుగుతున్నాను. దేవుడు ఉన్నాడు. దేవుడు నా ద్వారాగా మాట్లాడకపోతే మీ ముందు నేను ఓడిపోతానండి. అంటే ఇప్పుడు మీరు మాట్లాడి దేవుడు ప్రతిదీ దేవుడు మాట్లాడు. మంచినీళ్ళు లేరు బాబు, ప్రతిదీ దేవుడు మాట్లాడు. మంచినీళ్ళు కాకపోతే మాసే ఇవ్వండి. అట్లాగా సార్. అంటే మీరు మాట్లాడిన దేవుడే సార్. మీరు బైబిల్ వివరణ కోరారండి. అంటే దేవుడు ప్రతి చోట ఉంటాడు. బైబిల్ని బ్యాడ్ చేద్దాం అనుకుంటే బ్యాడ్ అవ్వనవనండి. నేను నాకు అటువంటి ఉద్దేశం లేదు. దేవుడు బైబిల్లో కొన్ని విషయాలు బ్యాడ్ గా కనబడుతున్నాయి, అవి బ్యాడ్ కాదు. దేవుడు ఉన్నాడా? బ్యాడ్ కాదని నిరూపించడానికి. మీలో దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడా అండి. నాలో దేవుడు ఉన్నాడో లేదో లే ఇందాక అన్నారు కదా నాతో మాట్లాడిస్తున్నాడు. దేవుడు ఉన్నాడా? మీ ఖచ్చితంగా నాలో ఉన్నాడా? అతనిలో ఉన్నాడా సార్? పరిశుద్ధాత్ముడు. మీ తత్వ సిద్ధాంతాన్ని నమ్ముతామండి. ఆయన ఏమంటే, నీ హృదయం అనేటువంటి తలుపు బయట ఉన్నాను నేను, ఒకవేళ నువ్వు తలుపు తీస్తే నీతో పాటు ఉంటానన్నాడండి. నేను ఆ తలుపుని తీసానండి. దేవుడి గురించి క్రైస్తవ్యం గురించి బలవంతం అంటున్నారండి. ఎక్కడ కూడా ఎవరిని పిచ్చోళ్ళని చేయడానికి నేను చూపిస్తానండి అలాంటి రిఫరెన్స్లు బోల్డ్. హృదయం బయట ఉన్నాడు, తలుపు తీస్తానే వస్తానంటున్నాడు తప్ప నేను తలుపు తీసుకొని వస్తానంటలేదండి. అది బలవంతపు మత మార్పుడు కాదండి, బలవంతంగా ఒక వ్యక్తిని దేవుళ్ళలోకి నడిపించడం కాదు. మీ అంతటి మీరుగా ఇష్టపడితేనే నేను వస్తాను మీ దగ్గరికి అంటున్నాడు. బలవంతంగా ఒక వ్యక్తిని నేను లాక్కోవాలి అంటలేదు. అలా అనుకుంటే
తలుపు బయట ఉండవలసిన అవసరం లేదు, తలుపు బ్రద్దలు కొట్టుకుని రాగలిగే అధికారం ఉంది ఆయన. ఈ సృష్టికర్తే దేవుడు అయినప్పుడు దేవుడు ప్రతి చోట ప్రతి ప్రదేశంలో ఉంటాడు కదా, అన్నాడండి. ఉంటాడు కదా. ప్రతి చోట కాదు. ఇప్పుడు మన ఇద్దరం ఆయన కోసం మాట్లాడుకుంటున్నామండి, మన ఇద్దరి మధ్యన ఆయన ఉన్నాడండి. అన్న మీరు ఇంత కామెంట్ నన్ను చూసి ఆయన సంతోషిస్తున్నాడో లేదో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని చూసి మాత్రం చాలా బాధపడుతున్నాడండి దేవుడు. ఎందుకు మీకు వాట్సాప్ ఏమైనా మెసేజ్ పెట్టి? వాట్సాప్లో కాదండి, అంత అమాయకులకి ఇంతగా వివరిస్తున్నా, ఇంతగా దేవుణ్ణి రుజువుపరచడానికి ప్రయత్నిస్తున్నా, మీ హృదయాలు దేవుడు ప్రతి చోట ఉన్నాడు అని చెప్పే మీలాంటి పాస్టర్లే అమాయకత్వంతో ఉంటున్నారు అని చెప్తా. ఎందుకంటే నేను ఒక నాస్తికుడిని ఇదే ప్రశ్న అడిగితే దేవుడు ప్రతి చోట ఉంటాడు ఆయన ఏమన్నా తెలుసా? దేవుడు కనుక ప్రతి చోట ఉంటే నా భార్య స్నానం చేసే ప్రదేశాల్లో దేవుడు ఉండొద్దని చెప్తా, నా బిడ్డ స్నానం చేసే ప్రదేశాల్లో, లేదంటే తను వ్యక్తిగతంగా చేసే పనులలో అక్కడ దేవుడు ఉండొద్దని చెప్తా అని అన్నాడు. ప్రతి చోట కనుక దేవుడు ఉంటే ఇప్పుడు మన వ్యక్తిగత వివరాలన్నీ దేవుడు చూస్తున్నట్టే కదా. మరి దేవుడికి సెక్షువల్ డిజైర్స్ ఉండవండి. సెక్షువల్ డిజైర్స్ ఉన్నవాడు దేవుడు అవడండి. ఎందుకు? ఒక ఆడదాన్ని చూసి వ్యామోహపు ఆలోచన వచ్చిందంటే ఆ వ్యక్తి దేవుడు అవడం అన్న పెద్ద స్టేట్మెంట్. ఖచ్చితంగా చెప్తాను. మీరు అందరూ హైందవ మాట్లాడుతున్నారు, హైందువుల గురించి మాట్లాడలేదండి. దేవుడు అనేవాడు దాంట్లో ఉంటారండి. మా శివుడు ఎట్లుంటే శివుని పక్కన మా నమ్మకాన్ని బట్టి మా నమ్మకాన్ని బట్టి ఆయన ఎందుకు అంత అతి పరిశుద్ధుడయ్యాడంటే, ఆయన 1000 మంది వ్యభిచారుల మధ్యన నిలబడినా ఏ వ్యక్తితో వ్యభిచారం చేయలేదు. 100 మంది ఆడవాళ్ళతో తిరిగినా ఏ ఆడదాన్ని కూడా చూడలేదు. ఇదే మరియమ్మ కడుపులో పుట్టిన యేసుక్రీస్తు మాత్రం దేవుడు అవ్వచ్చు. దేవుడు అనేవాడికి సెక్షువల్ డిజైర్స్ ఉండకూడదు. దేవుడికి మనిషికి ఒకే రకమైనటువంటి ఈ ఉంటే ఫీలింగ్స్ ఉంటే మనం దేవుళ్ళు అయిపోతాం సార్. దేవుడు అనేవాడికి సెక్షువల్ డిజైర్స్ ఉండడం కరెక్ట్ అంటారా? ఒక ఆడదాన్ని చూసి వ్యామోహాన్ని తట్టుకోలేకపోవడం అనేటువంటిది దేవుళ్ళు ఉండేటువంటి స్వభావం అంటారా? కాదు సార్. దేవుడు అనేవాడు మానవుడికి అతీతుడు, అతి పరిశుద్ధుడు. ఆ దేవుడికి ఇలాంటి డిజైర్స్ ఉండవు సార్. అలా ఉంటే బైబిల్లో చాలా పాపాలు చేతులు వేసాయా. ఏ ఆడదాంతో అయినా పాపం చేసినట్టుగా మీరు చూపియండి. దేవుడు ఒక స్త్రీ స్నానం చేస్తున్నప్పుడు లేకపోతే బట్టలు మార్చుకున్నప్పుడు ఏదో వ్యామోహ ఆలోచన బట్టి ఆయన ఉండబట్టలేక ఒక స్త్రీతో పాపం చేసినట్టుగా బైబిల్లో ఎక్కడన్నా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మాట్లాడితేనే బైబిల్ వదిలేస్తాను. అట్లా ఎవరు చేయరు అంటున్నా. చేస్తే దేవుడా కాదని నేను అంటున్నాను. దేవుడు ఎట్లయితాడు? నేను అదే అంటున్నాను. దేవుడు కాదు కదండి. మరి మీరు నా భార్య స్నానం చేస్తున్నప్పుడు, నా బిడ్డలు బట్టలు మార్చుకుంటున్నప్పుడు దేవుడిని కూడా అక్కడ ఉండకూడదు అని అంటున్నారంటే దేవుడు అనేవాడికి అలాంటి ఫీలింగ్స్ ఉంటేనే ఉండకూడదని కోరుకుంటారు. మీరే చెప్పారు కదా దేవుడు ప్రతి చోట ఉంటాడు. ప్రతి చోట ఉంటాడండి. ఇప్పుడు ఆడబిడ్డలు స్నానం చేస్తున్నారండి, ఎవరో బుద్ధిహీనుడు దుష్టుడు ఆ ఆడబిడ్డ స్నానం చేస్తున్నప్పుడు దృశ్యాన్ని క్యాప్చర్ చేయాలనుకుంటాడు. అక్కడ ఉండి ఏదో రకంగా ఎవరో ఒకరికి చూపించి ఆడిని పట్టించాలని దేవుడు చూస్తూ ఉంటాడు. అంతేగాని ఆ నగ్న దృశ్యాల్ని 100 మందికి చూపించాలనుకునేవాడు దేవుడు కాదు. ఇలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులు ఎందుకు మరి కాదు సార్. మీరు ఆలోచించండి సార్ కెమెరామెన్ ఉన్నారు, ఇక్కడ యూత్ ఉందండి. దేవుడు అనేవాడికి సెక్షువల్ డిజైర్ ఉంటే దేవుడు ఎందుకు అవుతాడు సార్? నా దేవుడికి లేవండి. ఆడవాళ్ళ మధ్యన వ్యభిచారుల మధ్యన తిరిగి వ్యభిచారం చేయలేదు ఆయన, ఏ పాపం చేయలేదు. చేసుంటే చూపించమన్నాడు, సవాల్ ఇసిరాడు ఆయన. ఏ దేవుళ్ళకు సెక్షువల్ డిజైర్స్ ఉండవు. నాకు ఏ దేవుళ్ళ పుట్టుకలో నేను ఏ దేవుళ్ళని కానీ ఏ దేవతలను కానీ ఏ మత గ్రంథాలను కానీ దూషించను. నేను ఎప్పుడు ఏ దేవుళ్ళకి సెక్షువల్ డిజైర్ అని అంటే ఇండైరెక్ట్ గా మీరు మా హిందూ మనోభావాలు నేను చదవలేదండి. మా దాంట్లో శివుడు ఉంటే పార్వతి ఉంటాడండి, వెంకటేశ్వర స్వామి ఉంటే ఇంకో తల్లి. మీ నమ్మకం సార్. నేను దాన్ని గౌరవిస్తాను. దేవుడిని గౌరవిస్తాను. మా నమ్మకం ప్రకారంగా, మా ధర్మశాస్త్రం ప్రకారంగా దేవుడు అనేవాడు అతి పరిశుద్ధుడు. అతి పరిశుద్ధుడు మా నమ్మకం, మా బైబిల్ చెప్తుంది. ఆ నమ్మకాన్ని బట్టి మా దేవుళ్ళలో అలాంటి పరిశుద్ధమైనటువంటి అనుభవాలు, క్యారెక్టర్స్ ఉన్నాయి. అసలు బైబిలే చక్కగా లేదంటే మళ్ళీ అతి పరిశుద్ధుడు అని మీరు మాట్లాడుతున్నారు ఎందుకు సార్? మారల్ సైన్స్ అని చిన్నప్పుడు బుక్ ఉండేదండి. మారల్ సైన్స్ చదివేవారా? మీరు నాకు తెలిసి ఏదో చదివినారు, ఏదో పొలిటికల్ ఎంఏ పాలిటిక్స్ చేశారు. మారల్ సైన్స్ గురించి మీకు అవగాహన లేకపోవడం ఏంటి? మారల్ సైన్స్ అనేటువంటి బుక్లో మంచి చెల్లు ఉంటాయా, మంచి మాత్రమే ఉంటుందా? చెప్పండి. మీరు చెప్పండి. ఎందుకు ఉన్నాయి? మంచిని నేర్చుకోవాలి, చెడు విషయంలో జాగ్రత్త పడాలి. బైబిల్లో మంచి ఉంది, మంచిని నేర్చుకోవడానికి. చెడు చేసిన వాళ్ళు జీవితం నాశనం అయిపోయినాయి, వాళ్ళ వలే మీరు చెడు చేయకూడదని చెప్పి జాగ్రత్త సూచన ఉంచడానికి ఉంచాడు. అంతే తప్ప బైబిల్లో ఎటువంటి చెడు దేవుడు ఎక్కడ ఏ చెడు, ఏ పాపం, ఏ వ్యభిచారం చేయలేదు. మనుషులు చేసిన తప్పులు మనుషులకే ఆపాదించాలి. మనుషులు చేసిన తప్పుల్ని దేవుడి మీదకి ఆపాదించడం పూర్తిగా వ్యతిరేకం అంటాను సార్ నేను.
పోనీ ఎక్కడన్నా దేవుడు అలాంటి పాపాలు చేస్తూ చూపించండి సార్. బైబిల్లో అటువంటి సందర్భాలు ఏం లేవు సార్ దేవుడి గురించి మాట్లాడుతున్నానండి, దేవుడు చేసినట్టుగా చూపించమంటున్నాను. టు బి ఫ్రాంక్లీ దేవుడు రాసిందే కదా బైబిల్ సార్. వాక్యం దేవుడు రాయించాడు, దేవుడు చేసింది కాదు. రాయించడం వేరు, చేయడం వేరు. దేవుడు భౌతికంగా కానీ, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ, మీరు ఎందాక అన్నట్టుగా ఏ స్త్రీతో అయినా పాపం చేసినట్టుగా దేవుడు చేసినట్టుగా చూపించండి, నా బైబిల్ నేను వదిలేస్తాను సార్. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతూ? నా కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చిందంటే దేవుడి మీద ఉన్న కాన్ఫిడెన్స్ సార్, నా గ్రంథం మీద ఉన్న కాన్ఫిడెన్స్ సార్. మనుషులు చేసిన తప్పులు దేవుని అనకండి సార్. నేను చెప్తున్నానండి, ఇప్పుడు వివేకానంద స్వామి గారి మీద ఒక చెడ్డ అభిప్రాయం ఉంది సార్. ఆ చెడ్డ అభిప్రాయం ఉందని చెప్పి స్వామీజీలు అందరూ అలాంటి వాళ్ళు అంటే బాధ ఏదండి? మంచి స్వామీజీలకి బాధ ఏదా? పురోహితులు అందరూ కూడా లంచగొండులే అంటే బాధ ఏదా మంచి పురోహితులకి? చెప్పండి. సిద్ధాంతులు అందరూ కూడా మోసగాళ్ళు అంటే మిగతా మంచి సిద్ధాంతులకి బాధ కలిగించదా? అందరూ మంచోళ్ళు ఉంటారని నేను అనట్లేదండి. పాస్టర్లో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. రాధా మనోహర్ దాస్ గారి టాపిక్ ఉదాహరణలు చెప్తుంటే రాధా మనోహర్ దాస్ గారు రాధా మనోహర్ దాస్ గారిని ఇక్కడ కూర్చోబెట్టేయండి, ఇక్కడ కూర్చోబెట్టమని 3 ఛానల్లో చెప్పాను. ఆయన ఎదురు కూర్చో అర్హత ఉందా మీకు? రాధా మనోహర్ దాస్ గారు ఎదురు కూర్చో అర్హత మీకుందా? ఆయన ఏమన్నాడంటే, మా పూర్వీకులు ఎవ్వరైనా కూడా హైందత్వానికి సంబంధించిన వాళ్ళే అయి ఉండాలి. ఎందుకంటే ఆయనకి చేతకానుడు అని అర్థమవుతుంది. చేత అయినాడు అనుకోండి, క్వాలిఫికేషన్ ఉంది సార్. దమ్ముంటే మీరు ఎట్లా చెప్తారు సార్? గట్స్ ఉంటే, మీరే కాపీ పేస్ట్ బ్యాచ్. కాదండి, గట్స్ ఉంటే, ధైర్యం ఉంటే, ఒక వ్యక్తిని ధైర్యంగా నేను ఫేస్ చేయగలను అనేటువంటి విశ్వాసం ఉంటే, అవతలోడు ఎలాంటోడు ఏ పుట్టికేటని కాదు, మ్యాటర్ ఉందా లేదా అని రావాలండి. నాకు మ్యాటర్ ఉంది రమ్మనండి. హైందువులకు పుట్టిన వాళ్ళు అయితేనే చేస్తాడా? పైగా వీర్యంలో హైందవ వీర్యం ఉంటుందా? నాకు పంపించాడు ఆయన రికార్డింగ్, అది చూపిస్తే ఆయన ఎంత బ్యాడ్ అయిపోతాడండి. అంటే స్పెర్మ్లో హైందవ స్పెర్మ్ ఉంటుందా, క్రిస్టియన్ స్పెర్మ్ ఉంటుందా, ఇస్లాం స్పెర్మ్ ఉంటుందా? మరి హైందవ స్పెర్మ్ ఏంటండి? పోనీ అలాగ ఉంటుంది చెప్పండి, నేను కూడా మతం మారిపోతాను సార్. నేను హిందూ వీర్యానికి పుట్టనోడు ఎవడన్నా ఉంటా అన్నాడు. కరెక్టే కదా ఆయన. హిందూ వీర్యం ఉందా? వీర్యంలో హిందూ వీర్యం, క్రిస్టియన్ వీర్యం, ఇస్లాం వీర్యం ఉందా సార్? ఎంత జ్ఞానం లేని మాటలండి అయ్యి. ఉంటుందండి ఎక్కడన్నా హిందూ వీర్యం ఉంటుందా? ఆయన పంపించాడండి రికార్డింగ్, చెప్తే ఆయన గౌరవం పోద్ది కాబట్టి నేను మాట్లాడలేదండి. ఆయన గౌరవానికి భంగం కలిగారా మీరు? సార్ నేను అలాంటిది కాదు సార్. ఒక వ్యక్తిని బ్యాడ్ చేయాలన్న ఆలోచన అయిందేమో, నాకు అది ఇవ్వలేదు.